ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు సౌలు కుటుంబీకానికి దావీదు కుటుంబానికి బహుకాల యుద్ధం జరిగిందంట. అయినప్పటికీ కూడా దావీదు అంతకంతకు ఏమయ్యాడట? ప్రబలేడట. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం ఎప్పుడూ కూడా పోరాటాలతోనే, ఎదురెదడంతోనే, వీటన్నిటినీ కట్టుకోవడం, జయించడం, ఇబ్బందులు తొలగించుకోవడంలోనే నా జీవితం గడిచిపోతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావా? నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు సజీవుడు. నిన్ను చూచి ఈ దినం ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. బహుకాలము నుంచి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా, ఇదిగో ఆనాడు దావీదుని అంతకంతకు ప్రబలింపజేసిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించి అంతకంతకు కూడా నిన్ను విస్తరింపజేసి నీ సరిహద్దులు ఆయన విశాలపరచబోతూ ఉన్నాడు. ఆమెన్. భయపడొద్దు. నాకున్నది చాలా తక్కువ, నేను ఏమీ లేని స్థితిలో ఉన్నాను, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను మిగిలిపోయాను అన్ను అనుకోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరించజేయబోతున్నాడు ఆయన. ఆమెన్. దేవుని మహాకృప నీకు తోడై ఉంటే చాలు, నీ ముందు ఏది నిలవలేదు. ఏమండి, సౌలు కుటుంబము ఎంత పెద్దదైనా సరే దావీదు ముందు నిలవగలిగిందా? ఏమాత్రము లేదు. ఈరోజు నీవు కూడా ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నాకు ఎవరూ లేరు, నాకు వెనక ముందు ఎవరూ లేరు నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఏ మనుష్యుడు కానీ, ఏ చీకటి శక్తులు కానీ, ఏ అధికారము కానీ నీ ముందు నిలవలేదు అన్న మాటను ఈరోజు నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆమెన్. దేవుడి యొక్క మహాకృపే ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉంది. మీరు చూస్తే సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లిపోయిందంట. ఇక నుంచి అపవాదిగాడు నీ జీవితంలో వాడు నేరసిల్లిపోతాడు. ఇప్పటిదాకా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా వాడు నీ మీద దాడి చేశాడో ఇక నుంచి వాడి యొక్క నాశనము ప్రారంభమైంది. నీ ఎదుగుదల ప్రారంభమైంది. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అపవాది అన్ని రీతిలుగా కూడా వాడు నేరసిల్లిపోబోతున్నాడు. నీతో వాడు గెలవలేడు. ఇంకా నిన్ను ఏ రకంగా వాడు ముట్టలేడు. దేవుని యొక్క అద్భుతమైన ఆ రక్షణ కంచె ఈ రోజు నుంచి నీ చుట్టూ, నీ సమస్తము చుట్టూ ఉండబోతుంది. ఆమెన్. దేవుని సన్నిధిలో బలమైన విశ్వాసం కలిగిన ప్రార్థన చేయి. పరిస్థితులు ఒకలా ఉన్నాయని, ఆలోచనలు ఒకలా ఉన్నాయని కాకుండా, నా దేవా, నా తండ్రి, నీవు మాత్రమే నన్ను బలపరచగలవు, నీవు మాత్రమే నన్ను లేవనెత్తగలవని విశ్వాసంతో గనక ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నీవు, నీ కుటుంబము, నీ పరిస్థితులు అంతకంతకు ప్రబలబోతూ ఉన్నాయి. నీ పక్షాన ఏదైతే సైతాను నిలబడి నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడో వాడంతకంతకు నేరసిల్లిపోబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.